ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇక సెకండ్ రౌండ్‌లో వంటల పోటీ అది కండక్ట్ చేస్తారు కదా! కట్టెల పొయ్యి మీద వంటలు చేయడము. ఇక అలా వంటలు చేస్తూ ఉంటారు. రక్షిత ఏమో కనీసం పొయ్యి వెలిగించడానికి కూడా చాలా కష్టపడిపోతూ ఉంటుందనమాట. మొత్తానికి ఆయిల్ అది వేసి మొత్తానికి పెద్ద మంటే తీసుకొస్తుంది. ఇక ఏంటండి ఇంత పెద్ద మంట తీసుకొచ్చారు అని చెప్పి యాంకర్ అడుగుతూ ఉంటే, అది నా స్టైల్ అండి. వంట మంట పెద్దగా ఉంటే వంట కూడా ఫాస్ట్‌గా చాలా బాగా చేయగలుగుతాను నేను. అదంతా నేనే చేయగలుగుతాను అని చెప్పి అక్షత ఏదో మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇటు పక్క పల్లవి ఏమో ఇక స్వీట్ చేద్దామని చెప్పి గులాబ్ జామ్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసి గులాబ్ జామ్ స్వీట్ అది రెడీ చేస్తూ ఉంటుందనమాట. ఇక ఇటు యాంకర్ ఏమో ఏంటండి అక్షిత గారు మిగతా వాళ్ళందరూ కూడా వంట దాదాపు సగం వరకు పూర్తి చేసేసారు. మీరేంటి ఇంకా స్టార్టే చేయలేదు అని అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత నేను లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాను. నాదయిపోతుందండి. నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి అక్షిత అలా కవర్ చేస్తూ ఉంటుంది. ఇక అక్షిత మనసులో అనుకుంటుంది, ఇటు చూస్తే ఈ బండది ఆల్రెడీ ఏదో స్వీట్ చేసేసినట్టుంది. అయిపోవడానికి కూడా వచ్చేసింది. అయిపోయింది. నేనేమో నాకు వంట రాదు. కనీసం రాకపోయినా పక్క వాళ్ళది లాక్కొనైనా సరే ఏదో రకంగా మేనేజ్ చేయడం తప్ప నేనేం చేయలేను. ఎటు వంట రాదు కదా! కానీ అందరిది డైవర్ట్ చేయాలి. ఇటు చూడకుండా ఈలోపు ఈ పల్లవి స్వీట్ నేను లాక్కుంటాను అని చెప్పి ఇక మెల్లగా తన ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుందనమాట భువనకి. ఇలాగా నేను ఈ పల్లవి ఏదో స్వీట్ చేసింది. దాన్ని లాక్కోబోతున్నాను. అదే టైంకి నువ్వు పెద్ద సౌండ్ చెయ్యి. అందరూ అటువైపు చూస్తారు. అందరూ అటు డైవర్ట్ అవుతారు కాబట్టి నేను ఈ స్వీట్ తీసుకోవడం ఎవరు చూడరు అని చెప్పి మెసేజ్ చేస్తుందనమాట. ఇక మెసేజ్ చూస్తుందనమాట భువన. ఇక ఏం చేద్దామా అని చెప్పి అక్కడ బెలూనో ఏదో గట్టిగా పగలగొడుతుందనమాట. పెద్ద సౌండ్ రావడంతోని అందరూ అటువైపు చూస్తారు. ఇక అదే టైంకి ఇటు అక్షిత ఆ స్వీట్ తీసేసుకొని, ఆ బాండీ తీసుకొని తిని పొయ్యి మీద పెట్టేసుకుంటుంది. ఇక ఇటు గమనిస్తానే ఉంటాడు చంటి. ఏంటి అక్షిత ఇలా చేస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. ఇక వీళ్ళు సుమలత, ఈ చరణ్ వీళ్ళంతా ఏం చూడరనమాట. అయితే ఇటు పల్లవి ఏంటి, ఏంటి అక్షిత నా స్వీట్ తీసుకున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏంటి గట్టిగా అరుస్తావా? అరు. నేను స్వీట్ చేయలేను. అంటే నాకు వంటే రాదు. అందుకే నేను ఇది తీసుకున్నాను. ఏంటి ఇప్పుడేంటి అందరికి చెప్తావా ఇది నీది నువ్వే చేశావని? చెప్పు. ఇప్పుడు నాకెటు వంట రాదని చెప్పి పరువు పోతుంది. కానీ నువ్వు చెప్పడం వల్ల పరువు పోతుంది. సో, మన ఇంటి పరువు నువ్వు తీయడానికి రెడీగా ఉంటే చెప్పు. నేను కూడా రెడీ అని చెప్పి అక్షిత అలా చెప్పేయడంతోని ఇక పల్లవికి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఈ లోపల మళ్ళీ యాంకర్ రౌండ్స్‌కొస్తుంది. ఏంటి అక్షిత గారు ఇందాకొచ్చినప్పుడు మీది అసలేమీ కదలలేదు వంట. ఇప్పుడేంటి మీరు ఆల్రెడీ స్వీట్ కూడా చేసేసినట్టున్నారు అని చెప్పి అనంగానే నేను చెప్పాను కదండీ ఫాస్ట్ నేను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇటు పక్క పల్లవి దగ్గరకొచ్చి అదేంటండి పల్లవి గారు ఇందాకేదో చేస్తున్నట్టున్నారు. ఇప్పుడేంటి ఏమీ లేదు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి కవర్ చేసుకోవడానికి అంటే చేశాను కానీ అది పాడైపోయిందండి. మళ్ళీ ఏమైనా చేయాలి అనగానే త్వరగా చేయండి టైం అయిపోతుంది అని చెప్పి యాంకర్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ఏం చేయాలి? ఏం చేయాలి? అని చెప్పి పల్లవికి అక్కడ ఫ్రూట్స్ అవి కనిపిస్తాయన్నమాట. ఇక్కడ ఇప్పటికిప్పుడు ఫాస్ట్‌గా చేయాలంటే ఫ్రూట్ సలాడ్ ఫాస్ట్‌గా అవుతుందని చెప్పి గబగబాగా కట్ చేసేసి ఫ్రూట్ సలాడ్ అది రెడీ చేసేస్తుంది. ఇక టైమ్ అప్ అని చెప్పి అనడంతోని ఇక నెల్లు, నిర్జ అందరి దగ్గరకొచ్చి వాళ్ళు చేసిన ఐటెమ్స్, ఫుడ్ ఐటెమ్స్ టేస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఇటు చంటి, చరణ్ వీళ్ళంతా అంటూ ఉంటారనమాట సుమలతతోని. "హా! అక్షిత ఏదో చేసినట్టుంది. అది తిన్నారన్న తిన్నవాళ్ళు చచ్చారే" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక ఇటు నెల్లూరు నిర్జ అందరి దగ్గర టేస్ట్ చేసి అక్షిత దగ్గరికొస్తుందనమాట. "ఏంటి గులాబ్ జామ్ చేశావా? ఇందాక నువ్వు పెద్ద మంట వెలిగించేసరికి అసలు నీకు వంటొచ్చా? పొయ్యి వెలిగించడమే రాదు ఈ అమ్మాయికి అన్నట్టుగా అనుకున్నాను. పర్లేదే ఏదో స్వీట్ చేశావు" అని చెప్పి టేస్ట్ చూస్తుంది. "భలే ఉందే! చాలా టేస్టీగా చేశావు. సూపర్‌గా చేశావు" అని చెప్పి మెచ్చుకుంటుందనమాట అక్షితాని. ఇక ఇటు టీవీలో చూస్తున్న బామ్మ ప్రసాదరావు, "ఇదేంటి దీనికసలు వంటే రాదు కదా! గులాబ్ జామ్ చేయడం ఏంటి? అసలు అలా ఎలా పాసిబుల్" అని చెప్పి ఇటు బామ్మ, ప్రసాదరావు షాక్ అవుతూ ఉంటారు. ఇక సుమలత కూడా అసలు అక్షిత స్వీట్ చేయడం ఏంటి? అది కూడా బావుందని మెచ్చుకోవడం ఏంటి? గెస్ట్ అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట. ఇటైతే ఇటు భువన అయితే తనకి తెలుసు కదా! ఎటు పల్లవి స్వీట్ లాక్కుందని ఇంక తను సైలెంట్‌గా ఉంటుందనమాట. ఇక ఆఖరికి ఇటు పల్లవి దగ్గరికొస్తుంది. "నువ్వేం చేసావమ్మా? ఓహ్! ఫ్రూట్ సలాడ్ చేసావా?" అనగానే "రెగ్యులర్‌గా తినే ఫ్రూట్ సలాడ్ కాదండి. కొంచెం డిఫరెంట్‌గా చేశాను. టేస్ట్ చేయండి చాలా బావుంటుంది" అని చెప్పి పల్లవి చెప్తుంది. అవునా అని చెప్పి టేస్ట్ చేయడంతోని వావ్! నిజంగా చాలా బావుంది టేస్ట్. ఖచ్చితంగా నాకు ఈ రెసిపీ చెప్పు. ఇందాక తిన్నానే ఆ గులాబ్ జామున్ కన్నా కూడా ఈ స్వీట్ టేస్ట్ చాలా బావుంది. ఖచ్చితంగా నాకు ఈ రెసిపీ చెప్పాలే అని చెప్పి నెల్లూరు నిర్జ అడుగుతూ ఉంటే, "ఆ! ఖచ్చితంగా చెప్తానండి" అని చెప్పి పల్లవి అంటుంది. ఇక ఆ తర్వాత అలా సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట. సో, ఫైనల్ రౌండ్‌కి ఇక ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. పల్లవి, అక్షిత ఇంకొక ఆవిడ అన్నట్టుగా మొత్తానికి ఫైనల్ రౌండ్‌కి సెలెక్ట్ అవుతుందనమాట. సో, ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవ్వడానికి జస్ట్ ఒక 10 మినిట్స్ బ్రేక్ అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తుంది. ఇక ఆ తర్వాత కొంచెం రెస్ట్ అనమాట. ఇక బ్రేక్ ఇచ్చారు కదా! ఇక ఇటు
అక్షిత, భువన అలా ఉంటే అక్కడికి సుమలత, చంటి, చరణ్ వస్తారనమాట. ఇక సుమలత అంటుంది, "అసలు యాంకర్ వాళ్ళంతా నువ్వు స్వీట్ చేసావంటే నేనసలు నమ్మలేదు అక్షిత. ఈవెన్ ఆ గెస్ట్ ఆవిడ కూడా స్వీట్ తిని నువ్వు చాలా బాగా చేసావని మెచ్చుకుంది. నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను. సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయిపోయావు నువ్వు. నాకు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఆ తర్వాత సుమలత, "ఏంట్రా చరణ్ ఏం మాట్లాడవేంటి?" అనగానే, "ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అసల ఇటు అక్షిత వంట చేయడం ఏంటి? వాళ్ళు మెచ్చుకోవడం ఏంటి? నాకర్థం కావట్లేదు" అనగానే, "ఏంటి మీరు నన్నేం మెచ్చుకోరా? అందరూ మెచ్చుకుంటున్నారు" అని అక్షిత అంటూ ఉంటే, "ఎవరు మెచ్చుకోవాలో వాళ్ళని మెచ్చుకుంటాను" అని చెప్పి చంటి అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. ఇక పల్లవి ఏమో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. "వదిన ఒక్క 2 మినిట్స్ నీతో మాట్లాడాలి" అని చెప్పి పక్కకు తీసుకొస్తాడనమాట పల్లవిని. "ఏంటి చంటి" అనగానే, "ఏంటి వదిన నువ్వు చేసిన పని" అనగానే, "నేనేం చేశాను? ఏమైంది చెప్పు చంటి" అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, అప్పుడు చంటి అంటాడు, "అసల నీ స్వీటు ఆ అక్షిత లాక్కుంటే, నీది నువ్వు లాక్కొని తన పరువు తీయకుండా ఎందుకు వదిన అలాగా? అలా ఎందుకు చేశావు?" అనగానే, "లేదు తనేది నా లాక్కోలేదే" అనగానే, "నేను చూశాను వదిన. తనది లాక్కున్నప్పుడు నువ్వు అప్పటికప్పుడు ఫ్రూట్ సలాడ్ చేశావు. నేను చూశాను. ఆ టైంకి కావాలని ఇదిగో భువన పెద్ద సౌండ్ చేసేలాగా ఈ అక్షిత చెప్పడంతోని ఆ టైంకి నీ స్వీట్ లాక్కుంది. నేను చూశాను. నువ్వు చెప్పాల్సింది అందరి ముందు. పరువు పోతే పోయింది. అప్పుడే నా అక్షిత మారేదేమో" అని చెప్పి చంటి అంటూ ఉంటే, తను మారుతుందో ఏమో తెలీదు కానీ, తను ఇప్పుడు గెలవాలంటే ఎలాగైనా గెలవాలి అనేది ఓకే. కానీ ఏ రకమైన పక్కనోళ్ళని ఏమైనా చేసి గెలవడం అనేది తప్పు. ఆ దక్షత ఎప్పుడు తెలుసుకుంటుందో అదే అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి బాధపడుతూ ఉంటే, "నువ్వు ఇలాగ ఓపెన్‌గా చెప్తేనే కదా! అందరి ముందు తన పరువు తీయాల్సింది. అప్పుడు బావుండేది ఈ అక్షతకి. అసలు నాకు ఇప్పుడిప్పుడే అక్షత గురించి తెలుస్తుంది" అని చెప్పి చంటి అంటూ ఉంటే, "ఏమోలే తను నా చెల్లి కదా! మారుతుందేమో అని ఆలోచిస్తున్నాను" అనగానే, "నువ్వు నా చెల్లి, నా చెల్లి అనుకుంటున్నావు కానీ ఫైనల్ రౌండ్‌లో తను గెలవడానికి ఇంకేం చేస్తుందో నిన్ను నాకది భయంగా ఉంది" అని చెప్పి చంటి అంటూ ఉంటే, "లేదు నా చెల్లి అంత ఇదిగా దిగజారి అలా ఏం చేయదు" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఈలోపు ఈ చంటి, పల్లవి ఇలా మాట్లాడుకుంటుంటే అక్కడికి సుమలత, అక్షిత, భువన, చరణ్ వస్తారనమాట. ఇక రావడంతోని ఈ లోపల చరణ్‌కి అప్పుడే కాల్ రావడంతోని పక్కకు వెళ్తాడు. ఇకప్పుడు సుమలత అంటుంది, "చూసావా నా చిన్న కోడలు వంటలో ఏం చేస్తుంది అని చెప్పి అన్నావు. తను కూడా నీలాగే ఫైనల్ రౌండ్‌కొచ్చింది" అని చెప్పి అనగానే, ఇకప్పుడు చంటికి కోపంతో, "ఏంటమ్మా వచ్చింది? వదిన చేసిన స్వీట్ లాక్కొని అక్షిత ఈ రకంగా ఫైనల్ రౌండ్‌కొచ్చింది. తను ఏమి వంట చేయలేదు" అనగానే, "అవునా" అని చెప్పి షాక్ అయిపోతుందనమాట సుమలత. "వదిన మంచిది కాబట్టి ఈ అక్షత లాక్కున్నా నిజం చెప్పలేదు. లేదంటే అందరి ముందు చెప్తే ఎవరి పరువు పోయేది? మన ఇంటి పరువు కాపాడింది. నువ్వేమన్నావు? చిన్న కోడలు పరువు కాపాడుతుంది అన్నావు. కానీ ఈరోజు నీ పరువు నిలబడిందంటే పెద్ద కోడలు వల్ల. అది తెలుసుకో" అని చెప్పి, "నేనిప్పుడే అన్నయ్యకి చెప్తాను" అని చెప్పి చంటి అంటూ ఉంటే, "వద్దు, వద్దు చంటి మీ అన్నయ్యకి చెప్పొద్దు" అని చెప్పి, "నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ అన్నయ్యకి తెలియొద్దు" అని చెప్పి అంటుంది పల్లవి మాట తీసుకుంటుంది. ఆ తర్వాత సుమలత, అక్షిత, భువన పక్కకొచ్చేస్తారనమాట. ఇక సుమలత అంటుంది, "అదేంటి అక్షిత నువ్వు చేశావనుకున్నాను" అనగానే, "ఆంటీ నేను ఇలా చేసింది మీకోసమే ఆంటీ. నేను మీకోసమే. ఎందుకంటే ఎలాగైనా మీరు గెలవాలి అని చెప్పి అన్నారు. పల్లవిని ఓడించాలి కదా ఆంటీ. లేదంటే తను మళ్ళీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండిపోతుంది. అందుకే నేను ఎలాగైనా గెలవాలి అని చెప్పి ఎందుకంటే వంటల్లో తను బీట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నేను ఓడిపోయినా కూడా. అందుకే తనదే స్వీట్ తీసుకుంటే ఓడే ఛాన్స్ ఉండదు కదా! కనీసం ఫైనల్ రౌండ్‌కి వెళ్తానని మీకోసమే ఇది చేశాను ఆంటీ" అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటే, "అవునంటీ మీకోసమే" అని పక్క నుంచి భువన కూడా అంటూ ఉంటే, అప్పుడు సుమలత, "పోనీలే మంచి పని చేశావు. కానీ ఫైనల్ రౌండ్‌లో ఆ పల్లవిని గెలవనీయకూడదు. మనం ఏదో ఒకటి చేయాలి" అని చెప్పి ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. ఇటు ఫైనల్ రౌండ్ అది స్టార్ట్ అవుతుందనమాట. ఫైనల్ రౌండ్‌లో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ అనమాట. ఇకైతే పల్లవి డ్రెస్ మార్చుకుందాం, శారీ వేరే చేంజ్ చేసుకుందామని రూమ్‌లోకి వస్తుంది. ఈ లోపల ఒక ఆవిడొచ్చి, "ఏవండీ మా ఫ్రెండ్ అక్కడ పడిపోయిందండి. కొంచెం భారీ శరీరం. ఒక్కదాన్నే లేపలేకపోతున్నాను. ప్లీజ్ అండి కొంచెం హెల్ప్ రండి" అనంగానే, "సరే పదండి" అని చెప్పి పల్లవి వస్తుంది. ఇక ఆ రూమ్‌లోకి రాగానే అక్కడ ఎవరు కనిపించరు. "ఏంటండి ఇక్కడే ఎవరో ఉన్నారన్నారు. ఎవరు లేరు" అని పల్లవి అడుగుతూ ఉంటే, వెనక నుంచి ఇంకో ఆవిడొచ్చి తల మీద పల్లవిని గట్టిగా కొట్టడంతోని పల్లవి స్పృహ కోల్పోతుందనమాట. ఇక పల్లవి స్పృహ కోల్పోవడంతోని పక్కకు లాక్కెళ్ళి ఒక చైర్‌లో కూర్చోపెట్టి కట్టేస్తారనమాట ఇద్దరు లేడీసు. ఇక పల్లవి స్పృహ కోల్పోయి ఉంటుంది కదా! ఇక అప్పుడు అక్కడికి అక్షిత, భువన, సుమలత వస్తారు. మొత్తానికి చెప్పిన పని చెప్పినట్టుగా చేశారు. సో, "అక్షిత ఫైనల్ రౌండ్‌లో ఈ పల్లవి అడ్డయితే తొలగిపోయింది. నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. సరే పద రెడీ అవుదువు పద" అని చెప్పి ఇక రెడీ అవుతూ ఉంటారనమాట. ఇక ఫైనల్ రౌండ్ అది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక
ఫైనల్ రౌండ్‌లో వచ్చేది పల్లవి అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేయడంతోని పల్లవి ఏమో రాదు. ఇటు టీవీలో చూస్తున్న బామ్మ ప్రసాదరావు ఇదేంటి పల్లవి పేరు అనౌన్స్ చేశారు కదా! రావట్లేదేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి కదా! ఎక్కడికెళ్ళింది రావట్లేదు అని చెప్పి చరణ్, చంటి వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారనమాట. ఇక అక్షిత అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఆ పల్లవి ఇంకెక్కడొచ్చేది అన్నట్టుగా. ఇక యాంకర్ ఏమో మేడం పల్లవి రావట్లేదు అని చెప్పి అటు నెల్లూరు నీరజకి చెప్తూ ఉంటే, ఏముందిలే మిగతా ఇంకిద్దరున్నారు కదా! వాళ్ళని రమ్మను, వాళ్ళని పిల్లి నడక నడకమను, ఇక వాళ్ళు నడిచాక అప్పుడొస్తుందిలే పల్లవి ఏదైనా పని మీద ఉందేమో అని చెప్పి అనడంతోని నెక్స్ట్ వచ్చేది అక్షిత అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇక అక్షిత వచ్చి ర్యాంప్ వాక్ అది చేస్తూ ఉంటుంది. మరో పక్క గుండమ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. వెజిటబుల్స్ అవి కొనడం కోసం. ఇక రోడ్డు మీద ఒక ఆవిడ కనిపిస్తుంది. "ఏంటి గుండమ్మ గారు ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారు ఇలాగా? మీ ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వెజిటబుల్స్ అవి తెచ్చేవారు కదా! మీరెందుకొచ్చారు?" అనగానే, "ఏదో ఊరికే సరదాగా ఇంట్లో తోయట్లేదండి. ఊరికే అలా వచ్చాను" అని చెప్పి ఆవిడతో మాట్లాడి మళ్ళీ రోడ్డు మీద ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకొక ఆవిడ వచ్చేస్తుందనమాట. ఇక ఆవిడ కూడా, "హలో గుండమ్మ గారు ఎలా ఉన్నారు?" అని చెప్పి పలకరించి, "సరే అండి వెళ్తాను" అని చెప్పి ఆవిడ వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి" అని చెప్పి ఆవిడని పిలిచి, "మీ మెడలో ఈ చైను ఇది మీదేనా? ఎక్కడ కొన్నారు? లేదంటే ఎవరైనా మీకు అమ్మారా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "అదేంటండి అలా అడుగుతున్నారు?" అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ, "ఏం లేదండి 22 ఇయర్స్ బ్యాక్ నా కూతురు పుట్టినప్పుడు తన మెడలో నా కూతురు పుట్టకముందే యాక్చువల్‌గా ఈ చైన్ నేను తన కోసం చేయిచ్చాను. పుట్టాక నేను తన మెడలో వేశాను. తర్వాత నా కూతుర్ని నేను ఎవరో దొంగతనం చేయడంతోని వెతికెళ్ళిపోయారు. నా కూతుర్ని నేను అలా మిస్ అయ్యాను. అప్పుడు నా కూతురు మెడలో వేసిన చైన్ ఇదే. ఇదే ఆ చైను. మరి మీ దాకా ఎలా వచ్చిందనేది కనుక్కోవడానికి అలా అడుగుతున్నాను ఏమనుకోకండి" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు ఆవిడ అంటుంది, "అంటే మా వారు ఇలాగా తాకట్టు అది పెట్టుకుంటారు కదా! గోల్డ్ అవి. మరి ఎవరొచ్చి అమ్మారో ఏమో తెలీదు. డిజైన్ బావుందని చెప్పి నేను ఉంచుకున్నానండి" అనగానే, "ఒక్కసారి మీ వారికి ఫోన్ చేసి అడగండి. ప్లీజ్ అండి, ప్లీజ్" అని చెప్పి అనగానే, "సరే అండి అడుగుతాను" అని చెప్పి ఫోన్ చేస్తుందనమాట వాళ్ళ ఆయనకి. ఆయన ఫోనేమో రీచ్ అవ్వదు. "మా ఆయన బయటికెళ్లారండి. సాయంత్రానికొచ్చేస్తారు. అప్పుడు నేను మీ ఇంటికి తీసుకొస్తాను. అప్పుడు ఎవరు తాకట్టు పెట్టారు ఏంటనేది తెలిస్తే మీకు మీ అమ్మాయి ఎక్కడుంది ఏంటనేది కూడా తెలుస్తుంది" అని చెప్పి ఆవిడ అనడంతోని, "సరే అండి ప్లీజ్ అండి మీ ఆయన రాగానే త్వరగా ఇంటికైతే తీసుకురండి. అయితే ప్లీజ్ అండి ఆ చైన్ ఇస్తారా? నేను డబ్బులిస్తాను మీకు" అని చెప్పి గుండమ్మ అడుగుతుంది. "అయ్యో! ఏముందండి, సరే ఇదిగోండి ఆ చైన్ తీసుకోండి. మీ అమ్మాయి గుర్తు అన్నారు కదా! తీసుకోండి" అని చెప్పి చైన్ గుండమ్మ చేతిలో పెట్టి ఆవిడ వెళ్ళిపోతుంది. ఇక ఆ చైన్ చూసుకొని మురిసిపోతూ ఉంటుందనమాట గుండమ్మ. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.